ఫిబ్రవరి 11. పాపపు స్థాయికి తగినట్లుగా దేవుడు కోరే దుఃఖం. ఓ శోధించబడుతున్న ఆత్మ, నీవు తగినంతగా తగ్గించుకోలేదు అని అపవాది నిన్ను నిందిస్తూ నిన్ను నీ సొంత దుఃఖంలోనే మునిగిపోమని చెప్పినప్పుడు దాని నుండి నీవు ఎలా తప్పించుకోవాలో చూడు. నీ పాపములనే ఉప్పొంగే నదిని సురక్షితంగా దాటడానికి క్రీస్తే నీకు వారధి అయి ఉన్నాడు. మనష్షే ఒక గొప్ప పాపి. అతని పాపానికి సాధారణ దుఃఖం సరిపోదు. అందుకే అతడు తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొనెను. 2వ దినవృత్తాంతములు 30:12. అప్పుడు అపవాది నీతో ఇలా అంటాడు, ఇప్పుడు నీ పాపపు బరువును, నీ దుఃఖపు తూకాన్ని త్రాసులో వేసి చూడు. నీవు చేసిన పాపమంత గొప్పగా నీ పశ్చాత్తాపం ఉందా? ఎన్నో ఏళ్లుగా సర్వశక్తిమంతుడైన దేవునిపై యుద్ధం చేస్తూ, ఆయన ధర్మశాస్త్రాన్ని ధిక్కరిస్తూ, ఆయన ఓర్పును పరీక్షిస్తూ వచ్చావు. నీ పాపపు కత్తితో క్రీస్తును గాయపరిచి పరిశుద్ధాత్మను దుఃఖపెట్టి ఆయన కృపను తృణీకరించావు. ఇప్పుడు కొన్ని వర్షపు చుక్కలు కురిపించి మాయమయ్యే మేఘం లాంటి ఈ చిన్నపాటి పశ్చాత్తాపం ఆయనను తృప్తిపరుస్తుందని అనుకుంటున్నావా? లేదు. నీవు పాపంలో ఎంతగా మునిగిపోయావో దుఃఖంలో కూడా అంతగా నానాలి. అపవాది వాదనలోని లోపాన్ని కనిపెట్టాలంటే మనం దుఃఖంలోని 2 రకాలను గుర్తించాలి. 1, పాప స్వభావానికి సరిసమానమైన దుఃఖం. ఇది మనిషికి అసాధ్యం. ఎందుకంటే అతి చిన్న పాపం కూడా అనంతుడైన దేవునికి విరోధంగా చేయబడింది కాబట్టి దాని ద్వారా కలిగే గాయం అనంతమైనది. దీనికి సరితూగే దుఃఖాన్ని ఏ మానవుడు చెల్లించలేడు. 2, సువార్త నియమ నిబంధనలకు తగిన దుఃఖం. సువార్త చెప్పే నియమం ఏమిటి? యథార్థమైన హృదయ వేదనయే సువార్త సంబంధమైన దుఃఖం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని అపొస్తలుల కార్యములు 2:37 అని వ్రాయబడినట్లుగా ఈ దుఃఖం నీ ఉపశమనం కొరకు పరిశుద్ధాత్మ ద్వారా నీకు అనుగ్రహించబడిన జీవార్థమైన మారు మనస్సు. ఓ శోధించబడిన ఆత్మ, నీ సొంత దుఃఖంతో నీ పాపానికి పరిహారం చెల్లించాలనుకుంటే నీవు మృతుడివే. నీ కన్నీళ్ల లోయలో నీవే మునిగిపోతావు తప్ప నీ అతి చిన్న పాపం నుండి కూడా విముక్తి పొందలేవు. నిన్ను పరలోకానికి చేర్చేది నీ దుఃఖంలోని బలం కాదు, హృదయపూర్వకమైన మారు మనసు మాత్రమే.